హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎఫ్ టెంప్ డేటా ఎఫ్ టెంప్లో ఫైనల్ టెంప్ అనే ఒక మ్యాట్రిక్స్లో మనకి విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, పూణే, అలాగే బెంగళూరు ప్రతిరోజుకి వచ్చిన టెంపరేచర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది మ్యాట్రిక్స్ మీద కొన్ని మనం స్టాటిస్టిక్స్ని కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ టెంప్లో మినిమం టెంపరేచర్ ఎంత ఉందో నాకు కావాలి. దాని పర్పస్ మనం మిన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ మన టేబుల్ నేమ్ వచ్చేసి ఎఫ్ టెంప్. చూడండి, మినిమం టెంపరేచర్ వచ్చేసి 54 ఉంది. అలాగే మ్యాక్స్ టెంప్ మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చి 99 ఉంది. సో ఈ విధంగా మనం మిన్ అండ్ మ్యాక్స్ ఫంక్షన్స్ని మ్యాట్రిక్స్ మీద అప్లై చేసి మనం టెంపరేచర్స్ని మన మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూని కనుక్కోవచ్చు. అలాగే రేంజ్ ఫంక్షన్, ఆల్రెడీ మనం రేంజ్ ఫంక్షన్ గురించి చూసాం. రేంజ్ ఆఫ్ ఎఫ్ టెంప్. సో ఎఫ్ టెంప్లో ఉన్న మినిమం రేంజ్, మ్యాక్సిమం రేంజ్ మనకి తెలుస్తుంది. సో ఇంతవరకు చెప్పినప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్లో 1 పెట్టినప్పుడు మనకి మినిమం టెంపరేచర్, స్క్వేర్ బ్రాకెట్ 2 పెట్టినప్పుడు మనకి మ్యాక్సిమం టెంపరేచర్, మనకి మ్యాక్సిమం వాల్యూ మనకి తెలుస్తుంది. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎస్టీ ఆఫ్ ఎఫ్ టెంప్ చూద్దాం. సో స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 14.2377 ఉంది. అలాగే రో మీన్స్, కాల్ మీన్స్ కూడా మనం కనుక్కోవచ్చు. రో మీన్స్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటో చూడండి. రో క్యాపిటల్ ఎం మీన్స్ ఆఫ్ ఎఫ్ టెంప్. ఓకే, సో చూసుకున్నట్టయితే మనకి రోస్ని మీన్ చేసేసి ఓకే, ఇక్కడ రో మీన్స్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే నవంబర్ యాక్చువల్గా రోస్ అన్నిటిని మీన్ చేసి ఆ వాల్యూ మనకి ఇస్తుంది. మొత్తం అంతా మీనింగ్ అండ్ 81.833. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి మీన్ చేసింది. అలాగే నవంబర్ 13, సో అలాగే నవంబర్ 14. సో కాల్ మీన్ ఫంక్షన్. సో యావరేజ్ ఆఫ్ సిటీస్ కనుక్కోవాలంటే కాల్ మీన్ ఆఫ్ రోమీన్ ఉంటాం కదా, ఇక్కడ కాల్ మీన్ ఆఫ్ ఎఫ్ టెంప్ COL. అక్కడ గుర్తుపెట్టుకోండి, ఎం అనేది క్యాపిటల్ లెటర్. సో విజయవాడ యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి 85.5. ఇదంతా కూడా డూప్లికేట్ డేటా కాబట్టి మనకి చాలా విచిత్రంగా చూపిస్తుంది. మనకి యాక్చువల్గా 88 టెంపరేచర్ ఉండదు, ఉంటే పోతాం, రైట్. సో తర్వాత అప్లై ఫంక్షన్. సో అప్లై ఫంక్షన్ మనం దీనికి 3 పారామీటర్స్ని పాస్ చేయాల్సి వస్తుంది అప్లై ఫంక్షన్లో. సో నాకు యాక్చువల్గా కాల్ మీన్ స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. నేను స్టాండర్డ్ డీవియేషన్ని నార్మల్గా మనం ఎస్టీ ఆఫ్ ఎఫ్ టెంప్ అని రాసేస్తే మనకి స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసింది. కానీ మనకి ఇండివిజువల్గా కావాలంటే అప్లై ఫంక్షన్ యూజ్ చేసుకుంటాము. అప్లై. సో దేని మీద అప్లై చేయాలి మనం? ఎఫ్ టెంప్ మీద. సో తర్వాత నాకు కాలమ్స్ మీద కావాలి కాబట్టి కాలమ్స్ని సెకండ్ పారామీటర్. తర్వాత ఏదైతే వేరియేషన్ కనుక్కుందాం అనుకుంటున్నామో ఎస్టీ, స్టాండర్డ్ డీవియేషన్. సో ఇక్కడ చూడండి, థర్డ్ పారామీటర్గా ఎస్టీని పాస్ చేస్తున్నాను. సో మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ విజయవాడ 7, హైదరాబాద్ ఈజ్ 8.0, ఢిల్లీ 10, చెన్నై 15, పూణే 18, అలాగే బెంగళూరు 11.384 ఉంది. ఈ విధంగా మనం అప్లై ఫంక్షన్ యూజ్ చేసుకుని స్టాండర్డ్ డీవియేషన్ ఇండివిజువల్ ప్రతి కాలమ్స్కి కనుక్కోవచ్చు. తర్వాత ఇక్కడ 1 అప్లై చేస్తే ఏమవుతుంది? సో రోస్కి అప్లై అవుతుంది స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ విధంగా మనం అప్లై ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాము. తర్వాత చూసుకున్నట్టయితే కోరిలేషన్ ఎంత ఉందో చూద్దాం. COR ఆఫ్ ఎఫ్ టెంప్. సో
ఇక్కడ చూసినట్టయితే కోరిలేషన్ మనకి చాలా పెద్ద చాలా టేబుల్ కనపడుతుంది, కానీ విజయవాడకి కోరిలేషన్ ఎంత ఉంది? 2 టెంపరేచర్స్ సేమే కాబట్టి 1 చూపిస్తుంది. విజయవాడకి హైదరాబాద్కి సిమిలర్గా చూపిస్తుంది 0.73. అలాగే విజయవాడకి ఢిల్లీ టెంపరేచరు విజయవాడకి ఢిల్లీకి చూసుకున్నట్టయితే మైనస్లో చూపిస్తుంది. అలాగే విజయవాడకి పూణేకి వచ్చేసి 0.464. ఈ విధంగా మనం కోరిలేషన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాము. తర్వాత టేబుల్ అనే ఫంక్షన్ని మనం ఆల్రెడీ యూజ్ చేసాము. టేబుల్ టేబుల్ ఆఫ్ మన టేబుల్ ఏమో వచ్చేసి ఎఫ్ టెంప్ కదా. చూడండి, టేబుల్గా అందులో ఉన్న వాల్యూస్ అన్నిటినీ మనకి చూపిస్తుంది. టేబుల్ ఫంక్షన్ యూజ్ ఏంటి? సో ఒక్కొక్క టెంపరేచర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది. సో అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా 54 అనే టెంపరేచర్ 2 టైమ్స్ రిపీట్ అయింది, 55 1 టైమ్. సో మనం టేబుల్ ప్రీవియస్ వీడియోలో అసలు టేబుల్ వల్ల యూజ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, తర్వాత సమ్మరీ ఫంక్షన్, సమ్మరీ ఆఫ్ ఎఫ్ టెంప్. సో సమ్మరీ మనకు చూసుకున్నట్టయితే మనకి మినిమమ్ టెంపరేచరు, అలాగే మనకి మినిమం విజయవాడ, మీడియను, మీను, అలాగే మ్యాక్స్. సో విజయవాడకి మినిమం ఎంత ఉందో చూడండి, 78. ఓకే, విజయవాడ మినిమం టెంపరేచర్ 78, మ్యాక్సిమం టెంపరేచర్ 98. అలాగే ఫస్ట్ క్వార్టర్ మీడియను, మీను, అలాగే ఈ విధంగా మనకి సమ్మరీ ఫంక్షన్ యూజ్ అవుతుంది. అసలు యాక్చువల్గా విజయవాడ యొక్క హైయెస్ట్ టెంపరేచరు, లోయెస్ట్ టెంపరేచరు, అలాగే మీడియను, మీను, ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతున్నాయి. అలాగే ఈచ్ కాలంకి మనకి డిస్ప్లే అవుతుంది. సో నాకు నవంబర్ 12 నాడు ఈ హైయెస్ట్ టెంపరేచరు, లోయెస్ట్ టెంపరేచరు, అలాగే నవంబర్ 13 నాడు ఈ విధంగా సమ్మరీ మనకి డిస్ప్లే కావాలి. సో ఈ విధంగా సమ్మరీ డిస్ప్లే కావాలి అంటే మనం ట్రాన్స్పోజ్ ఫంక్షన్ ఇచ్చేద్దాం. ఓకే, సో ఇక్కడ దేనికి ట్రాన్స్పోజ్ ఇచ్చేద్దాం? ఎఫ్ టెంప్కి ట్రాన్స్పోజ్ ఇచ్చేసుకుంటే కాలమ్స్ రోస్ కాలమ్స్ అవుతాయి కదా. సో ఈ విధంగా మనం మ్యాక్స్ ఈ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.